హలో గైస్ వెల్కమ్ టు ఎక్స్‌ప్లోర్. ఈరోజు ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ ఇంజినీరింగ్ గురించి మాట్లాడేసుకుందాం. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి? సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అంటే ఎవరు? ఈ ప్రొఫెషన్ అసలు ఎలా ఉంటుంది? జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయి? ఈ ప్రొఫెషన్‌కి ఏం స్కిల్స్ కావాలి? కెరీర్ పాత్‌వే ఎలా ఉంటుంది? సాలరీస్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ ఇంజినీరింగ్. ఈ రోజుల్లో ఫోన్స్ కానీ, ల్యాప్‌టాప్స్ కానీ, ఇంటర్నెట్ కానీ వీటన్నిటి యూసేజ్ ఎక్కువైపోయింది. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ నుంచి ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ వరకు ప్రతి ఒక్కటి కూడా ఫోన్‌లో స్టోర్ అయ్యి ఉంటున్నాయి. అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనం కూడా అప్‌డేట్ అవుతున్నాం. ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్ పేమెంట్స్‌ని ఎంకరేజ్ చేస్తున్నాం. వీటన్నిటి వల్ల మన లైఫ్ ఇంకా ఈజియర్ అవుతుంది. అండ్ చాలా కన్వీనియంట్‌గా కూడా ఉంటుంది. బట్ ఎట్ ది సేమ్ టైమ్ మన డేటాకి, మన ఇన్ఫర్మేషన్‌కి ప్రొటెక్షన్ కూడా లేకుండా పోతుంది. సైబర్ అటాక్స్ ఎక్కువవుతున్నాయి. సైబర్ అటాక్స్, హ్యాకింగ్. వీటి వల్ల చాలామంది మనీ లూజ్ అవుతున్నారు. ఇంకా చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇంటర్నెట్‌లో ఏది యూజ్ చేస్తున్నా గూడా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అండ్ మనం ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నా, లేదా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తున్నా, గూగుల్ పే గానీ, ఫోన్‌పే గానీ మోస్ట్‌లీ ఇలాంటివే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? అంటే మనకి చాలా సైట్స్ ఉన్నాయి పేమెంట్స్ చేయడానికి గూడా. బట్ ఓన్లీ ఇవే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? ఎందుకంటే అవి ట్రస్టెడ్ సోర్సెస్ కాబట్టి. మనకి అవంటే నమ్మకం ఉంది. పర్లేదు వీటిలో చేయడం వల్ల మనకేం లాస్ అవ్వదు అని చెప్పేసి ఒక నమ్మకం ఉంది కాబట్టి. బట్ ఎందుకు ఆ సైట్స్‌కి మాత్రమే ఆ ష్యూరిటీ ప్రొటెక్షన్ ఇచ్చే ష్యూరిటీ ఎందుకుంది? అంటే వాటికి సైబర్ అటాక్స్ జరిగే రిస్క్స్ లేవా అంటే డెఫినెట్‌గా ఉన్నాయి. అలాంటి సైట్స్‌లో గూడా సైబర్ అటాక్స్ జరగొచ్చు. అలా జరగకూడదని చెప్పేసే వాళ్ళు సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్స్‌ని హైర్ చేసుకుంటారు. ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్స్ వచ్చేసి ఆ కంప్యూటర్స్‌ని, నెట్వర్కింగ్ సిస్టమ్స్‌ని పొటెన్షియల్ హ్యాకర్స్ నుండి, సైబర్ అటాక్స్ నుండి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. అందుకే అవి ట్రస్ట్ వర్త్ యాప్స్ అయ్యాయి. ఆ పేమెంట్స్‌లో ఇంతమంది యూజ్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద జాబ్ ఆఫ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్. అసలు బేసిక్‌గా సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్స్ ఏం చేస్తారు అనంటే, వాళ్ళు కంప్యూటర్ నెట్వర్క్స్ అనలైజ్ చేస్తూ ఉంటారనమాట. సెక్యూరిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని డీల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన సెన్సిటివ్ డేటా ఏదైతే ఉందో అది సేఫ్‌గా ఉండేలా చూసుకుంటారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్. ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ ఏం చేయవలసి ఉంటుంది? ఫస్ట్ థింగ్ వచ్చేసి డెవలపింగ్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అండ్ స్టాండర్డ్స్. సెక్యూరిటీ ప్రాక్టీసెస్ అంటే లైక్ మనం గూగుల్ పేలో ఏదైనా పేమెంట్ చేయాలంటే యూపీఐ పిన్ అడుగుతుంది. అలాగే మన ఫోన్ లాక్ తీయాలంటే ఫింగర్ ప్రింట్ ఆర్ ఫేస్ లాక్. ఇవన్నీ ఏంటంటే సెక్యూరిటీ ప్రాక్టీసెస్. బట్ ఇవి బేసిక్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్. లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్ వరకు ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్స్ డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మానిటరింగ్ నెట్వర్క్స్ ఫర్ ఇంట్రూషన్స్ అండ్ బ్రీచెస్. అంటే వాళ్ళ కంపెనీ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వేరే వాళ్ళు అంటే లైక్ వేరే హ్యాకర్స్ ఎవరు హ్యాండిల్ చేయకుండా, వేరే హ్యాకర్స్ కంట్రోల్‌లోకి వెళ్ళకుండా ఉండడం కోసం వీళ్ళు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఫార్మింగ్ పెనెట్రేషన్ టెస్ట్. వాళ్ళ కంపెనీ సాఫ్ట్‌వేర్‌లో గానీ, ఏదైనా యాప్స్‌లో గానీ లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళు టెస్ట్స్ ఎప్పటికప్పుడు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇన్వెస్టిగేట్ ఇంట్రూషన్ ఇన్సిడెంట్స్, కండక్ట్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్. అంటే ఒక్కసారి ఏమైనా సైబర్ అటాక్స్ కానీ ఏమైనా అయితే గనక అసలది ఎలా జరిగింది? దీంట్లో ఏం లూప్ హోల్ ఉండడం వల్ల ఇలా జరిగింది? వీటి గురించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కండక్ట్ చేస్తారు. డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్. అంటే ఒకవేళ సైబర్ అటాక్స్ అయితే గనక ఆ నెక్స్ట్ మూవ్‌మెంట్‌లోనే దానికి రెస్పాన్స్‌గా అంటే ఫర్దర్‌గా ఇలాంటి అటాక్స్ మళ్ళీ అవ్వకుండా ఉండడానికి ఏదో ఒక ప్లాన్‌ని డెవలప్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. ఓవర్‌సీస్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ ఆర్ రూటర్స్. అంటే ఫైర్ వాల్స్‌ని, రూటర్స్‌ని వాటి మెయింటెనెన్స్‌ని చూసుకుంటూ ఉంటారు. ఆల్సో ట్రైన్స్ అండ్ ఎడ్యుకేట్ నెట్వర్క్ యూజర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. అంటే నెట్వర్క్ యూజర్స్‌ని ఆల్సో ట్రైన్ చేస్తారు అండ్ ఎడ్యుకేట్ చేస్తారు సెక్యూరిటీ పట్ల. ఇలా చాలా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌కి. సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అంటే పర్టిక్యులర్‌గా ఇదే పని చేయాలి. వాళ్ళకి ఈ స్పెసిఫిక్ టాస్క్స్ మాత్రమే ఉంటాయని ఏం లేదు. సెక్యూరిటీకి సంబంధించిన డిఫరెంట్ వర్క్స్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. బట్ అది కూడా వాళ్ళు ఉన్న పొజిషన్‌ని బట్టి అండ్ వాళ్ళు వర్క్ చేస్తున్న కంపెనీని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ ఒక సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్‌కి మోస్ట్‌లీ ఉండే రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇవే. హౌ టు బికమ్ ఎ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్.
సో, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అవ్వాలంటే మీ బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఆర్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఐటీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. సో, సైబర్ సెక్యూరిటీ అంటేనే నెట్వర్కింగ్ అనాలిసిస్, కంప్యూటర్స్ మీద చాలా ఐడియా ఉండాలి. సో, డెఫినెట్‌గా ఈ నెట్వర్క్ రిలేటెడ్ కోర్స్‌ని చూజ్ చేసుకోవడం బెటర్ బీటెక్‌లో. ఈసీఈ, మెకానికల్, ఏరోనాటికల్ ఇలాంటి కోర్ బ్రాంచెస్‌లో ఉండి సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అవ్వలేమా అంటే ఈసీఈ, మెకానికల్, ఏరోనాటికల్ ఇవన్నీ కోర్ బ్రాంచెస్. కంప్యూటర్ సైడ్ ఐడియా ఉండదు. సో, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అంటేనే హూ డీల్స్ విత్ మాల్‌వేర్, నెట్వర్క్ ఇంట్రూషన్ ఇష్యూస్. సో, అలాంటప్పుడు కంప్యూటర్ గురించి ఏమాత్రం ఐడియా లేకుండా ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పాలి. బట్ నేను ఈ బ్రాంచెస్‌లో ఉన్నా కూడా నాకు సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అవ్వాలని ఉంది. అదే నా ఇంట్రెస్ట్, అదే నా ప్యాషన్ అని చెప్పేసి మీరు అనుకుంటే సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఆ కాన్ఫిడెన్స్ మీకుంటే దెన్ ఓకే. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. సో, అందులో మీరు జాయిన్ అవ్వి, ఆ సర్టిఫికేట్ సంపాదించి దెన్ యూ కెన్ గో ఆన్. బట్ మీ అది మాత్రం అనుకున్నంత ఈజీ ఏం కాదు. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సుంటుంది. బికాజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రావాలి, క్లౌడ్ కంప్యూటింగ్, హ్యాకింగ్ టెక్నిక్స్, సైబర్ సెక్యూరిటీ మెథడాలజీస్ ఇవన్నీ నేర్చుకోవాలి. సో, ఇట్స్ కోర్ సైడ్ నుంచొచ్చి అవన్నీ నేర్చుకోవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో, ఆ స్కిల్స్ అన్నీ సంపాదించుకొని యూ క్యాన్ గో. నేను సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్‌గా మీ ప్రిఫరెన్స్ మాత్రం కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్‌కే ఇవ్వండి. స్కిల్స్ రిక్వైర్డ్. కమ్యూనికేషన్ స్కిల్స్. సో, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అంటేనే మీ ఐటీ టీమ్‌తో గానీ, డిపార్ట్మెంట్స్‌లో గానీ వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఇందులో చాలా డిస్కషన్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు. సెమినార్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో, ఎలా అయినా మీరు సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అయిన తర్వాత చాలా మాల్‌వేర్ ఇష్యూస్ తోటి డీల్ చేస్తూ ఉంటారు. సో, మీకు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెఫినెట్‌గా కావాలి. అంటే లైక్ అనలైటికల్ థింకింగ్, ఇండక్టివ్ రీజనింగ్, కేపబిలిటీ ఆఫ్ వర్కింగ్ లాంగ్ హవర్స్. సో, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అంటేనే మోస్ట్ స్ట్రెస్‌తో కూడుకున్న వర్క్ అని చెప్పాలి. అంటే ఎవ్రీడే కాదు. బట్ ఏదైనా ఇన్సిడెంట్స్ అయినప్పుడు హెవీ వర్క్ లోడ్ ఉంటుంది. సో, ఇలాంటి టైంలో మీరు చాలా లాంగ్ హవర్స్ వర్క్ చేయాల్సుంటుంది. అండ్ చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. సో, ఆ స్ట్రెస్‌ని డీల్ చేయాల్సుంటుంది. సో, ఈ స్కిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నట్లయితేనే అండ్ ఆ వర్క్ ప్రెషర్‌ని డీల్ చేయగలిగేటట్టయితేనే గో ఫర్ సైబర్ సెక్యూరిటీ ఇంజినీరింగ్. కెరీర్ పాత్‌వే. సో, ఈ సైబర్ సెక్యూరిటీలో మీకు ఎంట్రీ లెవెల్, మిడ్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పేసి 3 డివిజన్స్ ఉన్నాయి. సో, నేను ఇందాక మీకు హౌ టు బికమ్ ఏ సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ దగ్గర బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటో చెప్పాను. అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ సిస్టమ్స్‌లో మీరు గ్రాడ్యుయేట్ అయ్యుండాలి. సో, ఆఫ్టర్ మీ స్టడీ అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్‌గా ఈ ఎంట్రీ లెవెల్ జాబ్స్ చూసుకోవచ్చు. దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ టెక్నీషియన్ అవ్వచ్చు, సైబర్ క్రైమ్ అనలిస్ట్ అవ్వచ్చు, ఇన్సిడెంట్ రెస్పాండర్ అవ్వచ్చు, ఐటీ ఆడిటర్ అవ్వచ్చు. సో, ఈ జాబ్స్ చేస్తూ మీరు బెటర్‌గా పెర్ఫార్మ్ చేసినట్టయితే దెన్ మీరు మిడ్ లెవెల్‌కి ప్రమోట్ అవుతారు. సో, మిడ్ లెవెల్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్, పెనెట్రేషన్ టెస్టర్. ఎంట్రీ లెవెల్‌లో ఏది చేసినా గూడా ఈ పై వాటికి ప్రమోట్ అవ్వచ్చు. బట్ ఐటీ ఆడిటర్ మాత్రం సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అవ్వలేరు. బట్ కన్సల్టెంట్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్ అవ్వచ్చు. సో, ఈ మిడ్ లెవెల్‌లో మీరు బాగా పెర్ఫార్మ్ చేసినట్టయితే దెన్ మీరు నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ అవుతారు. దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ అడ్మిన్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు. సో, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అండ్ కన్సల్టెంట్‌కి అడ్వాన్స్ లెవెల్‌లో అన్నీ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ పెనెట్రేషన్ టెస్ట్ మాత్రం సైబర్ సెక్యూరిటీ అడ్మిన్ అవ్వలేరు. సో, ఇలా స్టడీ కంప్లీట్ అయిన తర్వాత సైబర్ సెక్యూరిటీ సెక్టార్‌లో మీరు ఇలా సెటిల్ అవ్వచ్చు. సాలరీస్. సో, ఈ సైబర్ సెక్యూరిటీ సెక్టార్‌లో యావరేజ్ సాలరీస్ వచ్చేసి ఎంట్రీ లెవెల్‌కైతే 3,00,000 పర్ యానమ్, మిడ్ లెవెల్‌కైతే 6,00,000 పర్ యానమ్, అడ్వాన్స్ లెవెల్‌కైతే 12,00,000 పర్ యానమ్. సో, ఫైనల్‌గా సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్ అంటేనే మన ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్‌కి ఫ్రంట్ లైన్ క్యాండిడేట్ అని చెప్పాలి. హైలీ టెక్నికల్ వన్. సో, ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటేనే చాలా ఎక్సైటింగ్ యాస్ వెల్ యాస్ ఛాలెంజింగ్ ఫీల్డ్. మంచి సాలరీ సంపాదించొచ్చు. యాస్ వెల్ యాస్ అంతే హార్డ్ కూడా ఉంటుంది. బట్ ఎక్స్‌ట్రీమ్‌లీ హై డిమాండ్. టెక్నాలజీ డెవలప్ అవుతుంది. యాప్స్‌కి, సాఫ్ట్‌వేర్స్‌కి యూసేజ్ ఎక్కువైంది.
సో, అలాగే సైబర్ అటాక్స్ కూడా ఎక్కువవుతున్నాయి. సో, అందుకే సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్స్‌ని బాగా హైర్ చేసుకుంటున్నారు. సో, థాట్స్ వై హై డిమాండ్ ఉంది. అలాగే కోర్స్ కూడా చాలా కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ జాబ్ విషయంలో కూడా వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఎక్కువ అంటే సమ్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో సమ్ ఆఫ్ ది సిట్యుయేషన్స్‌లో చాలా హెవీ వర్క్ లోడ్ ఉంటుంది. లాంగ్ హవర్స్ వర్క్ చేయాల్సుంటుంది. సో, వీటన్నిటికి రెడీ అనుకుంటేనే ఈ కోర్స్ చూస్ చేసుకోండి. సో, ఆల్ ది బెస్ట్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.